ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఇంటర్లింక్ కొడితే అప్డేట్ వస్తుంది. అప్డేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్ అనేది అప్డేట్ అవుతుంది. అయిన తర్వాత మీకు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో వీడియోని అందరూ ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ వ్యాలెట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుస్తుంది. చూడండి యాప్ మనకి అప్డేట్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ కూడా కొంచెం మారింది. వెరిఫైడ్ ఐటీఎల్జీ అని పక్కన ఇచ్చారు కదా, సో అట్లా కొంచెం అయితే మనకి చేంజ్ అయితే జరిగింది. సో ఇప్పుడు మీకు చూడండి మామూలుగా స్టార్ట్ మైనింగ్ అని క్లిక్ చేసేసుకోవచ్చు. మనకి ఇప్పుడు వ్యాలెట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. గ్లోబ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్ వ్యాలెట్ అని పైన కనిపిస్తుంది కదా, అక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత మనం ఫస్ట్ మనకి వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే క్రియేట్ న్యూ వ్యాలెట్ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్, దాని మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏం చెప్తుందంటే సెట్ పాస్వర్డ్, అంటే మీకు వ్యాలెట్కి ఒక పాస్వర్డ్ పెట్టుకోండి అని చెప్పి అడిగిద్ది. సింపుల్గా మీకు నచ్చిన అంటే మీకు గుర్తుండే పాస్వర్డ్ సింపుల్గా మీరు ఒక 6 డిజిట్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత రీఎంటర్, అంటే మీరు ఇందాక ఏదైతే ఎంటర్ చేశారో సేమ్ రీఎంటర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఆటోమేటిక్ విత్ ఫేస్ ఐడి అనేది ఆన్లో ఉంది, అంటే మీరు యాప్లో ఇచ్చారు కాబట్టి అదే ఫేస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, పాస్వర్డ్ రీఎంటర్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఆ పాస్వర్డ్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా కింద, నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత కనెక్టింగ్ వ్యాలెట్ అని వస్తుంది. ఒక సెకండ్ అలాగే ఉండి తర్వాత మీ యొక్క ఫింగర్ ప్రింట్ అడుగుద్ది. ఫింగర్ ప్రింట్ పెట్టేసిన తర్వాత క్రియేటింగ్ యువర్ వ్యాలెట్ అని చెప్పి ఇట్లా వస్తుంది. వచ్చేసిన తర్వాత యు ఆర్ ఆల్ సెట్, అంటే ఇప్పుడు వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది కదా. ఇక్కడ కింద కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మీకు వ్యాలెట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి వ్యాలెట్, ఇది మన వ్యాలెట్ అనమాట. పైన ఉన్న వ్యాలెట్ 1 అనేది అదేంటంటే మన వ్యాలెట్ అడ్రస్. మనం ఎన్ని వ్యాలెట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా వ్యాలెట్ కనెక్ట్ అవ్వలేదు కదా, ఈ వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. సింపుల్గానే ఉంటుంది. జస్ట్ వీడియోలో ఏ చెప్తున్నాను అది ఫాలో అవ్వండి, ఈజీగా అయిపోద్ది. సో వ్యాలెట్లో ఇవన్నీ టోకెన్స్ అనమాట. సో ఇక్కడ మీకు ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉంది, ఇది జస్ట్ చూపిస్తున్నాను. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేయాలంటే ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ నవ్ అని ఉంది కదా పైన, దాన్ని క్లిక్ చేసి యాక్సెప్ట్ కొట్టండి. యాక్సెప్ట్ కొట్టేసిన తర్వాత మీకు వ్యాలెట్ అనేది మీ యాప్కి లింక్ అయిపోద్ది. చూడండి అది కూడా వస్తుంది. కనెక్ట్ కొట్టేసిన తర్వాత మీకు చూడండి ఇలా ఓపెన్ అవుద్ది. సో కనెక్ట్ నవ్ అని ఉంది కదా ఇక్కడ పైన చూడండి, కనెక్ట్ నవ్ అని మీద క్లిక్ చేయండి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ప్రొఫైల్ మీదకి వచ్చి కనెక్ట్ నవ్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసేయండి. మీ వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోద్ది. చూడండి యాక్సెప్ట్ క్లిక్ చేశారు కదా, కనెక్ట్ అవుతుంది. సో వ్యాలెట్ సక్సెస్ఫుల్లీ కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ అయిపోయింది. మీ హెచ్సిఎస్ అనేది 0, ఇప్పుడు ప్రెజెంట్ అయితే 0 ఉంది. ఇక మీరు ఇక్కడ స్టార్ట్ మైనింగ్ క్లిక్ చేస్తే మీకు యాప్లోకి వెళ్ళిపోద్ది. లేదంటే స్టార్ట్ ట్రేడింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే వ్యాలెట్లోకి వచ్చేస్తారు. వ్యాలెట్లోకి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ పేరు, హెచ్సిఎస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీ రిఫరల్ కోడ్, ఇక్కడ ఎంటర్ యువర్ రిఫరల్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ మీ యొక్క రిఫరల్ కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినందుకు కూడా మీకు హెచ్సిఎస్ అనేది యాడ్ అవుతుంది వచ్చి. సో రిఫరల్ కోడ్ అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను, డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. ఆ రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఎక్స్ట్రా హెచ్సిఎస్ కూడా వస్తుంది. ఆ హెచ్సిఎస్ నుంచి మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ మనకి రావడం జరిగింది. సో ఇక్కడ ఎంటర్ యువర్ రిఫరల్ కోడ్ ఉంది కదా, మీకు స్క్రీన్ పైన నా రిఫరల్ ఐడి ఇస్తాను. ఆ రిఫరల్ ఐడిని ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ అని ఉంది కదా, అది సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చూపిస్తాను ఎలా వస్తుందో చూడండి. నేను అక్కడ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాను. సబ్మిట్ కొట్టగానే ఇక్కడ ఏమొచ్చింది, యువర్ హెచ్సిఎస్ సబ్మిటెడ్ అని చెప్పి వచ్చేసిన తర్వాత నాకు మీరు కోడ్ ఎంటర్ చేయగానే చూసారు కదా, నాకు ఎంత వచ్చింది, 0.04 హెచ్సిఎస్ వచ్చింది. సో మీరు కూడా కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు కూడా హెచ్సిఎస్ అనేది వస్తుంది. ఈ హెచ్సిఎస్ నుంచే మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ వస్తాయి. సో ఎంటర్ చేయండి. కోడ్ అనేది డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. నాకు హెచ్సిఎస్ ఎంత 0.004 అయితే వచ్చింది. సో నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అందరూ ప్రాసెస్ అయితే వీడియో 1కి 2 సార్లు చూడండి, అర్థమైపోద్ది. ఇక్కడ మీకు ఓపెన్ చేయగల వ్యాలెట్ అని ఉంటుంది తెలుసు కదా,
ఇక్కడ మనం మైన్ చేసేసుకోవటమే. మీరు మళ్ళీ యాప్‌లోకి ఎళ్ళాలి, వాలెట్‌లోకి ఎళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఏది ఇది గ్లోబ్ సింబల్ ఉంది కదా! గ్లోబ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీకు ఇట్లా ఓపెన్ అవుద్ది. పైన వాలెట్ అని ఉంది కదా! వాలెట్ మీద క్లిక్ చేస్తే వాలెట్‌లోకి వెళ్ళిపోతారు. ఇది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్. డైలీ మీరు మైన్ చేసుకునేటప్పుడు మైన్ చేసేసుకోండి. సో, అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.